భగవద్భక్తులందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం మహాలయ పక్షాలు. మహాలయ పక్షాలంటే మహాలయ పక్షం, మహాలయమును పొందేటటువంటి పక్షం. ఎవరు మహాలయమును పొందేటటువంటి పక్షం? మన కుటుంబంలో ఇత పూర్వం మనకి ముందు చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారో వాళ్ళందరికీ మనం చేయాల్సినటువంటి పితృకార్యాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మనం ఏదన్నా కార్యక్రమాలు చేయలేక ఇలాంటి ఇబ్బందుల వల్ల ఏమన్నా వాళ్ళకి జరగాల్సినవన్నీ జరగకపోతే ఆ ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్త కర్మలన్నీ జరపడం కోసంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి పిండ ప్రదానాలు తర్పణలు అన్నీ చేసుకోవడం కోసంగా మనకి నిర్దేశించినటువంటి సమయం భాద్రపద పాడ్యమి నుంచి మొదలు భాద్రపద అమావాస్య వరకు ఈ 15 రోజుల్ని కలిపి చేస్తారు. కాబట్టి మహాలయమును పొందే వారికి మనం ఏర్పాటు చేసినటువంటి పక్షం రోజులు కాబట్టి మహాలయ పక్షములు. ఈ మహాలయ పక్షాల కార్యక్రమాల్ని మనం చేసుకుంటూ ఉంటాం. ఇక ఈ మహాలయ పక్షాలని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తరువాతి ఎపిసోడ్లో మనం చూద్దాం. కానీ ముందు ఈ మహాలయ పక్షాలు చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి, అసలు మహాలయ పక్షం ఎందుకు చేస్తాం, ఇందులో మన సనాతన సిరివెన్నెల ఛానల్ ఏదైతే ఒక మోటివ్ తీసుకుందో ఆ మోటివ్ ఏంటంటే ఇది శాస్త్రవిహితమై ఉండాలి, సమాజానికి ఉపయోగపడేదై ఉండాలి. సనాతనులకు కాదు, హైందవులకు మాత్రమే కాదు, సమాజానికి కూడా ఉపయోగపడేది ఉందా అన్న విషయాన్ని వెతికి మీకు చెప్పడానికే ఈ సనాతన సిరివెన్నెల యూట్యూబ్ ఛానల్. కాబట్టి మనం ఇందులో నుంచి ఏం చెప్తున్నామో ఆ విషయాన్ని మీరు శాస్త్రపరంగా వినండి. శాస్త్రాన్ని దాటి మేము మాట్లాడం. శాస్త్రం ఏం చెబుతోందో దాన్నే మాట్లాడుతూనే ఇది సామాజికంగా జనులందరికీ ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఈ సనాతన ధర్మంలో ఉన్న ఈ క్రియ వల్ల ఆగమాల ద్వారా మీ అందరికీ జరిగే మంచి ఏంటో కూలంకషంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఇది కేవలం వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఉండే ప్రక్రియ అనే పద్ధతిలోకి వెళ్ళకూడదు. సమాజానికి మనం తప్పకుండా ఉపయోగపడే మాధ్యమమే ఈ హైందవ ధర్మం కూడా అన్న విషయాన్ని ఉటంకిస్తూ ఇక మహాలయ పక్షాలు అన్న విషయంలోకి వెళ్తే, మహాలయ పక్షం చేయడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో నుంచి కొన్ని చెప్తాను. ముఖ్యమైన కర్మ ఏంటంటే పితృదేవతలు భూలోకానికి వచ్చి లేదా భూలోకంలో వారి పిల్లల ద్వారా తీసుకోవలసిన తర్పణ పిండాదులతో తృప్తి చెందడానికి వారు పొందిన తృప్తితో మళ్ళీ పితృలోకంలో లయం అవ్వడం, ఇది మహాలయం. ఇది 15 రోజుల పాటు ఉంటుంది కాబట్టి మహాలయ పక్షంగా శాస్త్రం వ్యవహరిస్తుంది. 5 కారణాలతో ఈ మహాలయ పక్షాల ప్రాశస్యం తెలుసుకుందాం. 1 వంశపరంపరా ప్రశస్తి, 2 కుటుంబ ఐక్యత, 3 సమానత్వం సేవాభావం, 4 సంస్కృతి పరిరక్షణ, 5 ఆధ్యాత్మిక నైతిక విలువలు. ఇందులో మొదటిది వంశపరంపరా ప్రాశస్త్యం. మహాలయ పక్షాలు మన పూర్వీకులను స్మరించడానికి వారి కృషిని గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం. ఇది మనలో వంశగౌరవాన్ని పెంచుతుంది, తరతరాల బంధాన్ని గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ వంశపరంపర ప్రాశస్త్యం కోసంగా మనం మహాలయ పక్షాలు చేసుకోవచ్చు. ఇక 2 కుటుంబ ఐక్యత. శ్రాద్ధ కార్యాలు సాధారణంగా కుటుంబం అందరూ కలిసి చేయాల్సిందే. అందుకే పెద్దలు అంటారు కదా, పెళ్లికి పిలిచినప్పుడు వెళ్ళకపోయినా పర్లేదు, ఇలాంటి కార్యక్రమాలకి పిలవకపోయినా వెళ్ళాలి అని. కాబట్టి దూరంగా ఉన్న బంధువులు ఒక చోట కూడి కలవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. ఇక 3 సమానత్వం సేవాభావం. ఈ పక్షం రోజుల్లో పేదలకు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తారు, బ్రాహ్మణులకు స్వయం పాకాలు ఇస్తారు. దీనివల్ల సమాజంలో సేవాభావం పెరుగుతుంది. దాన ధర్మాల ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు కొంత ఆర్థిక లేదా ఆధార సహాయం అందుతుంది. ఈ దాన ధర్మాలు కూడా అక్క కొడుకుని తమ్ముడు కూతుళ్ళకి అంటూ సొంతింట్లో ఇవ్వడం కొంత తగ్గించుకుంటే మంచిది. ఇక సంస్కృతి పరిరక్షణ. పితృపక్షాలనేవి వేల సంవత్సరాల నుండి వస్తున్న వేద పురాణ సంప్రదాయాలు. ఈ ఆచారాలు మనకు మన సంప్రదాయ మూలాలను గుర్తు చేస్తూ సంస్కృతిని తరతరాలకు వ్యాపింపజేయడానికి ఉపయోగపడుతుంది. ఇక 5 ఆధ్యాత్మిక నైతిక విలువలు. పితృపక్షాలు మనిషికి ఒక జీవన పాఠాన్ని నేర్పుతాయి. ఈ జీవితం అశాశ్వతమైనది, ఒకరోజు మనం కూడా పూర్వీకుల్లా అవుతాం. కాబట్టి మంచి కర్మలు, మంచి పేరు వదిలి వెళ్ళాలి భూమి మీద. దీని ద్వారా మనుషుల్లో ధార్మికత, నైతికత, మానవతా విలువలు బలపడతాయి. ఇక కన్క్లూడ్ చేస్తూ మహాలయ పక్షం మనందరికీ ఏం నేర్పుతుందన్న విషయాన్ని ఒక్క ముక్కలో చెప్పుకుంటే, పితృదేవతల సంతృప్తి కోసం చేసినా
దాని ప్రభావం వ్యక్తిగతం నుండి కుటుంబానికి, కుటుంబం నుండి సమాజానికి, సమాజం నుండి ప్రపంచానికి, విశ్వానికి వ్యాపిస్తుంది. అలా వ్యాపించినటువంటి ఆ పెద్ద కొడుకు ఏదైతే ఉందో అది సనాతనమైతే, ఆ సంస్కృతి హైందవ సంస్కృతి అయితే మనందరం ధన్యజీవులం. అది పాటిస్తున్నటువంటి మనందరం ధార్మికంగా బతుకుతున్న వాళ్ళం. అలా బతుకుతున్న మన నుంచి వచ్చే పితృపిండాలు తీసుకోవడానికి పైన ఉన్నటువంటి సత్యాన్ని చూస్తూ ఉన్న మన పూర్వీకులైన పితృదేవతలు సంతోషంతో కిందకు వచ్చి తీసుకొని మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, ఈ సమాజాన్ని ఆశీర్వదిస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ మహాలయ పక్ష వివరాలకు సంబంధించి ఎలా ఈ కార్యక్రమాలు చేసుకోవాలి అన్న మిగతా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని తరువాతి వీడియోలో మనం చర్చించుకుందాం. నమస్కారం.